ఈ సమయమందు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక అందరూ తీసుకోండి. 3వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కృపామయుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. మా గొప్ప దేవుడవు నాయన, ఈ కాలపు వెలుగులో తండ్రి మమ్మల్ని నివసింపజేస్తున్నందుకు నీకు వందనాలు. వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొక్క వెలుగు మా మీద ప్రసరించినప్పుడు మాలో ఉన్నటువంటి వాక్యము అయా మొలకెత్తి తండ్రి నూరంతలుగా ఫలించులాగున తండ్రి మా యొక్క విశ్వాసమును కొనసాగిస్తున్న దేవా నీకు వందనాలు. చదవబడిన లేఖనము నీది ప్రభువా. ఈ లేఖనానికి నీ ఆశీర్వాదములు ఉంచుము. ఈ లేఖనమును గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు స్వీకరించి మాకు బోధించి నాయన అయా మా జీవము ఏ విధముగా క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదో ఎరుగులాగున, దానిని గ్రహించులాగున మా యొక్క చెవిని హృదయమును సున్నతి చేసి నాయన తిరిగి మేము దానిని అనేకులకు చెప్పులాగున మంచి జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని తండ్రి, ఆ యొక్క పాఠమును గొప్ప పరిశుద్ధాత్మను మీరు బోధించుచుండగా శ్రద్ధగా ఆలకించుటకు మాకు బుద్ధి పుట్టించుమని తండ్రి మీకు విజ్ఞాపన చేస్తూ ఇక్కడున్న నీ జనాంగానందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ అయా నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం సిస్టర్స్, కూర్చుందాం బ్రదర్స్. కుర్చీలలో కావాల్సిన వాళ్ళు కూడా కుర్చీలలో ప్రశాంతం కూర్చోండి. రే ఇంకా పిల్లలతో ఆటలు వద్దునా, నాకు ఎక్కడెక్కడ సైలెంట్గా ఉండాలి. హల్లెలూయా. పిల్లలు పెద్దలందరూ కూడా నా వైపే చూస్తూ ఉండాలి. ఇక గోళ్ళు గిల్లుకోవటం కానీ, చేతులు నలుపుకోవటం కానీ అవన్నీ ఇవన్నీ ఉండకూడదు. అందరూ కాళ్ళు సక్రమంగా పెట్టుకో, సిట్రైట్ కూర్చోవాలి. దేవుని సన్నిధానం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, పద్ధతిగా మనము కూర్చోవాలి. అది నేర్చుకోవాలి, పద్ధతిగా నేర్చుకోవాలి. హల్లెలూయా. గమనించండి, మనము ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం. ఈ దినం కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుని యొక్క మందిరము ఎలా ఉంటుంది అని చాలాసార్లు మనం చెప్పుకొని ఉన్నాం. దేవుని యొక్క మందిరములో 3 ఆవరణములు ఉంటాయని మనం చూసి ఉన్నాం ఇంతకుముందు. ఒకటి బయట చుట్టూ కాంపౌండ్ ఉందనుకోండి, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. తర్వాత ద్వారం ఉంటుంది. ద్వారము నుంచి లోపలికి రాగానే మందిరములోనికి అదంతా కూడా ఎంటీ ప్లేస్. ఏముంటుంది? అదంతా ఎంటీ ప్లేస్ ఉంటుంది. అక్కడ నీళ్లు ఉంటాయి, గంగాళం అని ఉంటుంది. అక్కడ వచ్చి నీళ్ళతోటి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవటానికి అవన్నీ ఉంటాయి. దాన్ని మొదటి ఆవరణము లేకపోతే బయటి ఆవరణము అని మనం పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత ఒక తెర ఉంటుంది. ఆ తెర నుంచి లోపలికి వస్తే అది మొదటి పరిశుద్ధ స్థలము. చూడండి, ఆ తర్వాత ఏమున్నదంట? మొదటి పరిశుద్ధ స్థలం. దాని తర్వాత ఇంకొక ప్లేస్, ఇంకా లోపలికి వస్తే అక్కడ ఒక తెర ఉంటుంది. ఆ తెర తర్వాత ఉండేదాన్ని ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలము. ఫర్ సపోజ్ మనకు ఈజీగా తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఆ యొక్క బయట ఏమైతే ఉన్నదో అది ఆవరణం. మనము అక్కడికి వచ్చినప్పుడు మన చెప్పులన్నింటినీ కూడా విడిచేసి, ఒకవేళ మనము దూరం నుంచి వస్తే అక్కడ నీళ్లు ఉంటే కాళ్ళు చేతులు మనం శుభ్రం కడుక్కొని, చూడండి ఎక్కడికి వస్తున్నామో
అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తూ ఉన్నాము, పరిశుద్ధ స్థలంలోనికి వస్తూ ఉన్నాం. తర్వాత మూడవదిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వస్తూ ఉన్నాం, అంటే ఇక్కడ అనుకోండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బయట ఆవరణలోనికి వచ్చుట కాదు, ఈ ఆ పరిశుద్ధ స్థలములోనికి వచ్చుట కాదు. కానీ మనం రావాల్సిన స్థలము ఏదైనా ఉన్నది అంటే అది ఎక్కడికి రావాలి, అతి పరిశుద్ధ స్థలములోనికి రావాలి. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి రావలసిన మార్గము యేసుక్రీస్తు వారు ఏర్పరిచి ఉన్నారు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి నువ్వు రావాలని నీకు అడ్డుగా ఉన్న ఆ తెరను కల్వరిలో లేకపోతే సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఏం చేశాడు, ఆ యొక్క తెరను పైనుంచి కింది వరకు, ఇదిగో మనం ఇంతకుముందు ఈ తెర వేసి ఉన్నాం, తర్వాత దీన్ని ఏం చేశాము, ఇటు కొంత జరిపేసాము, అటు కొంత జరిపివేశాం. అట్లా అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి ఆ యొక్క ముసుకును లేకపోతే ఆ తెరను ప్రభు ఏం చేశాడంట, నడిమికి చింపివేసినాడు. అప్పుడు ఇలా తీసుకొని మనము ఎక్కడికి వెళ్తాము, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాం. అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళిన వాడు మాత్రమే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అన్న విషయాలు ఈ దినం మనము కొంత నేర్చుకుందాం. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి ప్రవర్తన ఉంటుంది. అలాగని పరిశుద్ధ స్థలములో ఉంటే అటువంటి వారు ఏం చేస్తారు, అసలు ఈ పరిశుద్ధ స్థలము రాకుండా బయటనే ఉంటారు కొంతమంది ఆవరణములో, అటువంటి వారు ఏం చేస్తారు, ఎటువంటి గుణములు గలవారు అన్న విషయాలను ఈ దినం మనం చూద్దాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనకు ఒక కర్ర కనపడుతూ ఉంటుంది. ఏం కనపడుతుంటుంది, ఒక కర్ర. ఇప్పుడు మోసే చేతిలో ఏమున్నది, ఒక కర్ర ఉన్నది. అహరోను చేతిలో ఏమున్నది, ఒక కర్ర ఉన్నది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు గొప్ప గొప్ప ఆయుధాలతోటి యుద్ధాలను జయించలా, గొప్ప గొప్ప ఆయుధాలతోటి యుద్ధాలను జయించలా. ఆయన తీసుకున్న ఆయుధాలల్లా ఏమిటి అంట, సామాన్యమైనవి. ఏంటి ఆయన తీసుకున్నాయన్ని, సామాన్యమైనటువంటి వస్తువులతోటి గొప్ప సైన్యాలను ఓడించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోసే ఆ యొక్క కర్రతోటే 10 తెగుళ్ళను ఐగుప్తులోనికి తెప్పించి అక్కడ ఐగుప్తులతో యుద్ధము చేసి ప్రజలందరినీ బయటికి తీసుకొని వచ్చిండు. మళ్ళీ అదే కర్రతోటి సముద్రాన్ని పాయలుగా తీర్చడానికి అదే కర్రను వాడుకొని ఉన్నాడు. మళ్ళీ అదే కర్రను దాదాపుగా 20 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు అరణ్యంలో నీళ్లు లేనప్పుడు అదే కర్రను ఏం చేశాడు, బండకు వేసి కొట్టినప్పుడు బండలో నుండి సమృద్ధిగా నీళ్లు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఆ కర్రతోటి ఎన్నో పనులు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకు వస్తే ఒక అతను ఉన్నాడు, వ్యవసాయం చేసుకునే వ్యక్తి. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథములో పెద్దగా ఏమీ రాయబడలేదు, న్యాయాధిపతులలో ఉంటుంది. చిన్న 2-3 వచనాలు మాత్రమే ఆయన గురించి ఉన్నాయి. అతని పేరు షమ్స్గురు అనేది ఉన్నది. షమ్గర్ అన్న మాట కూడా పలకటానికి ఒక రకంగా ఉంటుంది, షమ్గరు. ఆయన చూడండి, మునుకోలతోటి, మునుకోల అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఎద్దులను అదిలించడానికి, ఎద్దులను సరిచేయటానికి ఒక మునుకోల కర్ర అని ఉంటుంది, పొడవుగుంటుంది. దాని ముందు ఒక చిన్న ఇనప వస్తువుతో చేసినటువంటి మనం మేకు ఉంటుంది చూడండి, అటువంటి మేకు ఉంటుంది. తర్వాత ఆ మేకును గట్టిగా పట్టుకొని ఉండటానికి ఒక రింగులాగా ఇత్తడితోటి ఒక రింగును చుట్టి ఉంటుంది, దాన్ని ములుకర్ర అంటారు.
అరక దున్నుతున్నప్పుడు, బండి తోలుతున్నప్పుడు వీటన్నిటి కూడా ఆ యొక్క మునుకోల కర్రను వాడుతూ ఉంటారు. అటువంటి మునుకోల కర్రతోటి కొన్ని వందల మందిని చంపినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మునుకోల కర్రతోటి అంతమందిని ఎలా చంపుతారు అంటే ఆ కర్రలో దేవుడు ఉండి పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్లా చిన్న చిన్న వస్తువులనే తర్వాత గిద్యోని దగ్గరికి వచ్చారక ఆయన దీపములు లేకపోతే కాగడాలు కుండలు తీసుకొని అక్కడ పని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సంసోన్ దగ్గరికి వచ్చారక ఒక గాడిద యొక్క పచ్చి దవడ చూడండి, అది చనిపోయి ఇంకా పచ్చిగా ఉన్నది, దాని దవడ ఎముకను తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల సర్దారులు, అంటే యుద్ధానికి సిద్ధపడినటువంటి సైనికులు, వాళ్ళు అంతమందిని చంపటానికి ఇది పచ్చిది మరి ఇరిగిపోదా? జనరల్గా అయితే ఏం కావాలి, అది ఇరిగిపోతుంది. కానీ ఆ దవడ ఎముకతోటి 1000 మంది సైనికులను, బలవంతులైన సైనికులను చంపటానికి ప్రభువు దాన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అట్లా చిన్న చిన్న వస్తువులే. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్లనే ఇప్పుడు అహరోను చేతిలో ఉన్నటువంటి ఒక కర్ర ఎక్కడ పెట్టబడి ఉన్నది, ఎక్కడ పెడితే ఆ యొక్క కర్రకు ఎటువంటి కార్యములు జరిగాయో సేమ్ అదేవిధంగా మనము కూడా ఒక కర్ర అయి ఉన్నాము. మనము కూడా ఎక్కడ పెట్టబడితే ఏమేమి కార్యములు జరుగుతాయో అన్నది ఈ దినం మనము చూద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏంటంట? దేవుని దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారు? మీరు మృతి పొంది ఉన్నారు. ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు? చనిపోయి ఉన్నారు. చనిపోయినప్పుడు నీ జీవం ఎక్కడికి పోద్ది? పైకి పోతుంది కదా. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు చనిపోయావు కాబట్టి నీ జీవము ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మనకు ఒక ఉదాహరణ. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నా. అట్లనే ప్రభువును స్వీకరించి చనిపోయిన వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు మృతి పొందితిరి బాప్తిస్మము ద్వారా. అప్పుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం ఎక్కడ దాచబడి ఉన్నది? ఇప్పుడు చూడండి, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీ జీవము నశించిపోవటానికి ఇక వీలు లేదు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్పిన వర్తమానముల నుండి ఒక దాగి ఉన్న జీవితం, లోపలి తెర అనే వర్తమానములలో మనకి ఎంతో విలువైనటువంటి ఆ యొక్క వాక్యమును ఆయన బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అహరోను యొక్క కర్రను వారు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? ఈ 3వ ఆవరణం లేకపోతే 3వ గది లేకపోతే 3వ తెర అన్నది ఏమి చెప్పబడుతుందో ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ కర్రను వాళ్ళు పెట్టారు. హల్లెలూయా, బాగా గమనించాలి. ఆ కర్ర ఒక ఎండిపోయిన కర్ర. కర్ర అంటే ఏంటిది? ఎండిపోయిన కర్ర అంటే మృతమైన కర్ర. ఇంకొకటి కర్ర అంటే ఏంటిది? ఒక చెట్టు నుండి ఒక కొమ్మను నరికి దాంట్లో నుంచి కొంత భాగం మనం తీసుకుంటే అది ఒక వ్యక్తి చేతిలో ఒక ఊతానికి, నడవటానికి అండగా లేదా దాన్ని ఏమంటాము, ఒక సపోర్టుగా అది ఉన్నది. చూడండి, అది పూర్తిగా ఎండిపోయిన కర్ర. ఆ కర్ర ఏ చెట్టు నుంచి తీసుకున్నాడంట? బాదం చెట్టు నుండి ఆ కర్రను తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి అది నరికి వేయబడినప్పుడు అది చనిపోయిన కర్ర. అది నరికివేస్తే ఏమవుతుంది?
చనిపోయింది అంటే కదా, మృతమైన కర్రే కదా, తర్వాత ఎండిపోతుంది కదా. హల్లెలూయా. ఆ కర్ర ఒక పాపికి కూడా సాదృశ్యంగా ఉన్నది. దేనికి సాదృశ్యంగా ఉందంట ఆ కర్ర? అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది, మరియు ఒక పాపికి కూడా సాదృశ్యముగా ఉన్నది. చూడండి, ఆ పాత కర్ర అది కేవలం ఒక సామాన్యమైన కర్ర. అది ఎండిపోయేంత వరకు అహరోను చేతిలో ఉన్నది. దానిలో జీవము లేదు. చూడండి, దానిలో ఏం లేదు? జీవము లేదు. దేవుని నుండి నరికి వేయబడిన వ్యక్తి జీవితము ఆ విధముగానే ఉండును. దేవుని నుండి బయటికి పోయిన ప్రతి వ్యక్తి జీవితం ఎట్లుంటుందంట? జీవము లేనటువంటి కర్ర. ఇప్పుడు దేవుని నుండి బయటికి పారదోలబడినటువంటి ఆదామవ్వలకు ఏం లేకుండా పోయింది? జీవం అన్నది లేకుండా పోయింది. ఎండిపోయిన కర్రలతోటి వాళ్ళకి సమానం. హల్లెలూయా. కాబట్టి అతడు క్రీస్తు లేని వ్యక్తి. దేవుని నుండి దూరం అయితే అతను ఎటువంటి వాడంట? క్రీస్తు లేని వ్యక్తి. మరియు ఆ కర్ర అతి పరిశుద్ధ స్థలములో, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలములో, పరిశుద్ధాత్మ సన్నిధిలో పెట్టబడినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, అటువంటి ఎండిపోయిన కర్ర, అటువంటి పాపముతో ఉన్నటువంటి మన బ్రతుకులు ఎక్కడ పెట్టబడినాయంట? అతి పరిశుద్ధ స్థలములో, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో పెట్టబడినప్పుడు ఒక్క రాత్రిలోనే అది చిగుర్చి పుష్పించి బాదము కాయలు కాసినది. ఆమేన్. హల్లెలూయా. అదేమైందంట? ఒక్క రాత్రే పుష్పించి చిగుర్చి పుష్పించి బాదము కాయలు కాసినది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ పాత ఎండిపోయిన కర్ర అక్కడ తీసుకొని రాబడి మరి స్వయంగా దేవుని యొక్క ప్రసన్నతలో ఉంచబడినప్పుడు ఒక్క రాత్రిలోనే జీవంలోనికి వచ్చెను. మొగ్గలు వచ్చెను, పువ్వులు వచ్చెను, మరి బాదము కాయలు కాసెను. అది జీవములోనికి వచ్చెను, పుష్పములు తీసుకొని వచ్చెను, మరి ఫలములు ఫలించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన బ్రతుకు ఎట్లున్న పర్వాలేక, వాడు ఎంతటి పాపి అయినా పర్వాలేక, కానీ అతని గీన అతి పరిశుద్ధ స్థలం అనే ఆ స్థలములో పెట్టబడినట్లయితే, దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఏమవుతాడంట? అతని జీవితము ఈ అహరోను కర్రకు ఏమి జరిగి ఉందో అలాంటిదే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ కర్ర అది చనిపోయి అది లోపల పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఎక్కడ ఉన్నదంట? పరిశుద్ధ స్థలములో. ఒక పాపి దేవుని యొద్దకు అనగా పరిశుద్ధ స్థలముకు తీసుకుని రాబడుటకు ఒక ఖచ్చితమైన మాదిరి అయి ఉన్నది. కర్ర ఎట్లా ఉందంట? ఒక పాపి దేవుని యొద్దకు పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వస్తే ఏ విధంగా ఉంటుందో దానికి మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ నిన్ను గమనించుచున్నది. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటి నుండి ఆయన యొక్క రాజ్యం వైపునకు నీ వైఖరి ఏ విధంగా ఉన్నదని సూచిస్తున్నది. ఇప్పుడు బాగా గమనించండి, పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తా ఉన్నదంట? చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క రాజ్యం వైపుకు నీ వైఖరి ఏ విధంగా ఉన్నదో అన్నది గమనిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకవేళ నీ వైఖరి స్వార్థపూరితమైన ఉద్దేశములైతే, ఒకవేళ నీవు ఆలోచించిన సంగతులు సంఘశాఖను ముందుకు తీసుకుని వెళ్ళుట కొరకైతే, లేక ఒకవేళ నిన్ను బాగుగా చేయుటకు ముందుకు వెళ్ళుట కొరకైతే, ఒకవేళ అది లోకములోనికి చూసి పురుషుడుగా చేయగోరినట్లయితే, ఒకవేళ ఎక్కడో నీకు పెద్ద ఆలయము కట్టుట కొరకైతే, లేదా ఏదో పేరు ప్రఖ్యాతలు, లేక దేవుని యొక్క రాజ్యమును ఎక్కువ చేయటము, లేక అభివృద్ధి పరచుటకు కాకుండా బయట ఏదైనా
చేయాలనే ఉద్దేశము నీ వైఖరి ఉన్నట్లయితే సహోదరుడా ఏదో తప్పున్నది. నీ వైఖరి ఈ విధంగా ఉండకూడదు, స్వార్థపూరితంగా ఉండకూడదు, లేదా ఏదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఉండకూడదు, లేకపోతే నీకై నువ్వు బాగుపడాలనే ఉద్దేశం కొరకు నువ్వు ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. అలాంటి తలంపులు ఉన్నట్లయితే నీలో ఏదో తప్పున్నది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, బాగా గమనించాలి. కాబట్టి ఏం జరిగి ఉన్నది? ఆ యొక్క కర్ర పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు అది మొగ్గలు వేసినది, అది పుష్పించినది, మరి అది ఫలములు ఫలించినది, మేము జన్మించామని చూపించుచున్నది. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆ 3వ తెర లోపలికి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఏమని చూపిస్తావు? నేను జీవించుచున్నానని చూపిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అది ముఖ్యం. ఇప్పుడు ఆ కర్ర ఏం చూపించింది? జీవించుతున్నానంటే ఎట్లా చూపించింది? అది దానికి ఆకులు వచ్చినాయి, శరీరం అంతా పచ్చబడింది, దానికి మళ్ళీ ఇంకేమొచ్చినాయి? పువ్వులు వచ్చినాయి, తర్వాత కాయలు వచ్చినాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న ఒక చెట్టుకు ఏమైతే ఒక కొమ్మ ఫలిస్తే ఆ కొమ్మకు ఆకులు, పువ్వులు, కాయలు అని ఎలా ఉంటాయో అవన్నీ కూడా కనపడటం వల్ల ఏమని చెప్తున్నది? అది నేను దేవుని సన్నిధిలో జీవించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా జీవించుచున్నావంటే నీ జీవితంలో ఈ కార్యములని తప్పకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి మానవుడు దేవుని యొద్ద నుండి నరికివేయబడినప్పుడు, దూరమైనప్పుడు అతడు ఆత్మీయంగా చనిపోయిన వాడు. ఒకవేళ దేవుని దగ్గర రాకుండా దూరంగా వెళ్ళిపోయిన వాడు ఏమవుతుందంట? ఆత్మీయంగా చనిపోయినవాడు. కానీ ఒకసారి దేవుని యొక్క స్థలంలోకి తీసుకురాబడి దేవుని యొక్క సన్నిధి ముందు అతను జీవములోనికి వచ్చును, అతడు పుష్పించును, అతడు ఫలములనిచ్చును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దాని యందు ఫలములు చూచుటకు యేసు చెట్టునొద్దకు వచ్చాడు. అది అన్ని కలిగి ఉన్నది, ఫలములు తప్ప. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఒకరోజు నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఏమి కలిగి ఉన్నదంట? అన్నీ కలిగి ఉన్నది, కానీ ఏం కలిగి లేదు? ఫలములు తప్ప మిగతా అన్ని కలిగి ఉన్నది. అప్పుడు ఏమైనది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం అనుకుంటున్నాము మనకు అన్నీ ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలాలు లేవు. జాగ్రత్తగా వినాలమ్మా. పరిశుద్ధాత్మ ఫలాలు లేనట్లయితే అప్పుడు మనం ఏం కాబడతా ఉన్నామో? శపించబడబోతా ఉన్నాము. నువ్వు అన్నీ కలిగి ఉన్నావు, మంచిదే, మంచితనం ఉంది, లేకపోతే ఇంకోటి ఏవేవో ఉన్నాయి నీకు, అవన్నీ బాగానే ఉన్నాయి, చుట్టానికి అంత మంచిగానే ఉన్నది, కానీ నీ దగ్గర ఏం లేవంట? ఫలాలు లేవు. ఈరోజు సంఘ విషయంలో అదే జరుగుతున్నది. సంఘం అన్నీ కలిగి ఉన్నాం, మ్యూజిక్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మంచి మంచి వస్తువులు ఉన్నాయి, మంచి పబ్లిక్ ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. బాగా గమనించాలి. చూడండి, ఇంకా ఏమేమో చేయటానికి అన్నిటి కూడా సహకారం చేసే వాళ్ళం ఉన్నాం, అంత మంచిగానే ఉంది. కానీ అస్సలైనది ఏంటిదంట? ఫలము. ఆత్మ ఫలాలు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు మనం అన్ని కలిగి ఉన్నాము, కానీ ఫలము తప్ప మిగతా అన్ని కలిగి ఉన్నాము. కూర్చోవాలన్న పిల్లలు బయటికి ఉన్నా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, మనం అరవగలం, మనం భాషలతో మాట్లాడగలం, మనము లేఖనములు వాదించగలం, మనము మన యొక్క వేదాంత శాస్త్రమును మనం బోధించగలం, కానీ ఫలములు ఫలించుటకు వచ్చినప్పుడు ఆ చెట్టు చాలా సన్నగా ఉన్నది. మన దగ్గర అన్నీ ఉన్నాయి,
మనం అరవగలము, భాషలతో మాట్లాడగలము, గట్టిగా చప్పట్లు కొట్టగలము, చూడండి ప్రార్థన చేయగలము, అన్నీ ఉన్నాయి. కానీ మన దగ్గర అసలైన ఆత్మ ఫలాలన్నవి లేనట్లయితే మనం ఎలా ఉన్నామంట? చెప్పాలి. మనం ఎలా ఉన్నాం? సన్నగా ఉన్నాము, అంటే బలహీనముగా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఫలము ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి, జాగ్రత్తగా వినాలి. ఆత్మ యొక్క ఫలములు ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఆత్మ ఫలాలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఏమేమి చేయగలమంట? మనం అన్ని చేస్తున్నాం, మంచి కార్యములన్నీ. కానీ ఈ ఫలాలని లేకుంటే మన జీవితము సన్నగా ఉన్నట్టు. ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఆకులతోటి మంచిగా ఉన్నది, చూడటానికి చాలా బాగున్నది. కానీ దాని దగ్గర పోతే ఏం లేవంట? ఒక్క ఫలము కూడా లేనట్టుగా ఉన్న పక్షంలో అది శపించబడి ఉన్నది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మన అత్త మామల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. చూడండి, తర్వాత మన అన్నదమ్ముల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరితోటి మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నీకు సంతోషం ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటేనే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లుంటావు? సంతోషంగా ఉంటావు. ఇప్పుడు వారి మీద నీకు ప్రేమ లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చారనుకో, నువ్వు ఎలా ఉంటావు? సంతోషం అనేది నీకు ఉండదు. అంటే అప్పుడు ఏమైంది? ప్రేమ అనే ఫలం లేదు, సంతోషం అనే ఫలము పోయింది. చూడండి, ప్రేమ సంతోషం అనేది లేనప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే వారితో నువ్వు సమాధానంగా ఉండలేవు. ఆమె ఒక మాట అన్నదనుకో, ఈమె టక్కున ఇంకోటి ఎత్తుకొని ఇంకోటి అంటుంది. ఇంకా ఆడ సమాధానం అనే ఫలము అది ఉస్కాకైపోయింది. ఇప్పుడు ఎన్ని పోయినాయి? ఇంకా దీర్ఘశాంతం, ఆమె ఒక మాట ఈమె ఒక మాట అన్నారక సమాధానం పోయారక ఏమొస్తుంది అక్కడ? ఇంకా శాంతం అన్నది ఉండదు. అక్కడ ఏమొస్తుంది? కోపం అన్నది వస్తుంది. కాబట్టి ఆ దీర్ఘశాంతమైన ఫలము కూడా పోయింది. దీర్ఘశాంతమైన ఫలం పోయాక కోపం ఉంది కాబట్టి ఇంకా ఆమె నీకు దయ ఆడుంటుంది. ఇక ఆమె మీద నీకు దయ అనేది ఉండదు, ఆ వ్యక్తి మీద నీకు దయ అనేది ఉండదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఎక్కువగా అరవటము ప్రారంభిస్తావు. ఇదండి ఇదేనని ఇంకా దయ అనేది లేకుండా ఆమె కోప్పడతా ఉంటావు. కాబట్టి దయాలత్వమైన ఫలం కూడా నీ దగ్గర నుంచి పోయింది. ఇంకా ఆమె మీద పోనీలే ఏం మంచితనం చూపుతావు, ఇంకా కఠినంగా వ్యవహరిస్తావు. కానీ ఇంకా మంచితనం అనేది ఆమె మీద నీవు చూపలేవు. ఇంకా ఆ వ్యక్తి మీద నువ్వు విశ్వాసము ఉంచలేవు. ఇన్నే లేకపోతే ఇంక విశ్వాసమే ఆడి ఉంచుతావు. ఆమె మీద ఆ వ్యక్తి మీద విశ్వాసమే అక్కడ ఉంచుతావు. నమ్మి ఏదైనా నువ్వు ఇవ్వాలంటే ఇంకా నువ్వు దాన్ని సరిగ్గా నమ్మలేవు. విశ్వాసం అనేది ఉండదు. తర్వాత ఆమె మీద లేదా ఆ వ్యక్తి మీద నీకు సాత్వికం అనేది చూపలేవు. తర్వాత ఆశా నిగ్రహము. చూడండి, ఇవన్నీ మనము కోల్పోతా ఉన్నాం. ఒక్కటి కోల్పోవటం వల్ల. ఏమి కోల్పోవటం వల్ల? ఒక్కటి. ఏంటిదా? మొట్టమొదటిది ప్రేమ. కాబట్టి ఇప్పుడు మనం అన్నిట్లలో మంచిగానే ఉన్నాం సంఘం. కానీ ప్రేమ అనేది ఒక్కటి కోల్పోయినట్లయితే మిగతా 8 ఫలాలు కూడా పోయగొట్టుకునే వారిగా మనం కనపడతా ఉన్నాం. కాబట్టి ఆ స్త్రీ తనకున్నటువంటి ఎన్ని నాణ్యాలు ఆ స్త్రీకి ఉన్నాయి? 10. ఎన్ని నాణ్యాలు ఆ స్త్రీకి ఉంటుంది? 10 నాణ్యాలు ఉన్నాయనుకోండి. ఏం పోగొట్టుకుందామా? ఒక్క నాణ్యం పోగొట్టుకుంటేనే ఆమె ఏం చేసిందంట? హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట చెప్పాలి. ఎక్కడ పోయిందో ఆ నాణ్యము దొరికేంత వరకు ఆమె శ్రమ పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
హల్లెలూయా. కాబట్టి దానికోసం ఆమె ఏం శ్రమ పడింది? దీపం వెలిగించింది. హల్లెలూయా. అంటే వాక్యము వెలిగించింది. వాక్యం వైపు ఆమె చూసింది. ప్రేమ కలిగి ఉండాలని నాకు ఆత్మఫలం చెప్తున్నది. కాబట్టి నా అత్తను ప్రేమిస్తా, మా మామను ప్రేమిస్తా, మా తమ్ముని ప్రేమిస్తా, మా మరుదులను ప్రేమిస్తా, అందరిని నేను ప్రేమిస్తా, సంఘంలో ఉన్న వారందరిని నేను ప్రేమిస్తా. వాక్యాన్ని ఆమె ఏం చేసింది? వెలిగించింది. తర్వాత ఏం చేసింది? చీపురు పట్టుకొని ఊడ్చటం మొదలుపెట్టింది. ఇల్లంతా శుభ్రం చేయటం. అంటే ఆ మిగతా ఇంకేమైతే లేవో పోగొట్టుకున్న నాణ్యం దొరికేంత వరకు ఆమె ఆ దీపపు కాంతిలో మిగతా చెత్త గిత్త అంతటిని ఊడ్చేసి బయటికి వేస్తూ ఉన్నది. హల్లెలూయా. అంటే నీలో ఇక సంతోషం లేకపోయినా, సమాధానం ఇటువంటి ఏం లేకపోయినా ఎందుకు లేవని చెప్పేసి ఆ పనికిరాని కోపము అవి ఇవన్నిటిని కూడా ఏం చేసిందంట? ఊడ్చిపడేసింది. అప్పుడు హృదయం అనే ఇంటిలో ఎప్పుడైతే శుభ్రపడిందో అప్పుడు ఆమెకి ఏమైంది? ఆ కాయం దొరికింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు ఆమెకు ఏం దొరికింది? ఆమె ఏమైతే పోగొట్టుకున్నదో ఆ ఫలము లేకపోతే ఆ యొక్క వస్తువు దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి. నీ హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, కోపాన్ని, ఆశ ఏమైతే లేవో వాటన్నిటిని కూడా బయటికి తరిమేస్తే అప్పుడు నువ్వు పోగొట్టుకున్న ప్రేమ నీకు మళ్ళీ దక్కుతుంది. అవతల వ్యక్తిని నువ్వు దగ్గరికి తీసుకోగలవు. హల్లెలూయా. అది కాబట్టి మనము అల్టిమేట్గా ఏం కావాలి? ఫలము ఫలించినప్పుడు బాదము కాయలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఆ కర్ర ఏమని తెలియబడతా ఉంది? ఇది బాదము చెట్టు యొక్క కర్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక యాప కొమ్మను తీసుకున్నావు. యాప కొమ్మను తీసుకున్నావు. అయితే దానికి కాయలతో ఉన్నప్పుడు ఇంతమైన కొమ్మ నువ్వు తెంచుకున్నావు అనుకో, దాన్ని పట్టుకొని వస్తూ ఉన్నావు. దానికి ఆకులు ఉంటాయి, ఇంకా కాయలు కూడా ఉంటాయి. అప్పుడు నువ్వు అలా వస్తూ ఉంటే బజార్ అమ్మటి ప్రతి చిన్నపిల్లవాడి నుంచి పెద్దల వరకు టక్కున అరే ఇదేంటిది అంటే ఏమని చెప్తారు? యాపకొమ్మ, యాపకొమ్మని టక్కాలని చెప్పేస్తారు. ఎట్లా చెప్తారు? వారి యొక్క మొట్టమొదటి చూసేది ఏంటిది? కాయల్నే. హల్లెలూయా. అయితే ఆ కాయలు లేకుండా నువ్వు ఒక యాపకొమ్మను తుంపుకొని నువ్వు బజార్లో ఉంటే వెళ్తా ఇదేం చెట్టు అని అడుగు, అందులో 75 మంది కరెక్ట్ చెప్తారు, 25 మంది తప్పు చెప్తారు. ఎందుకంటే ఫలములు లేకపోతే ఒకసారి వాళ్ళు ఆలోచిస్తారు ఇదేంది. ఎందుకంటే యాప చెట్టు లాగానే, వేప కొమ్మలాగానే ఉండే కొమ్మలు చెట్లు కూడా చాలా ఉన్నాయి. బాగా దాని గురించి తెలిసిన వ్యక్తి అయితేనే అప్పుడు దీన్ని చూసి ఇది యాప చెట్టు అని చెప్పగలడు. లేకపోతే అంత తొందరగా అది యాప చెట్టు కొమ్మ అని తొందరగా చెప్పడానికి వీలు లేకుండా 25% తప్పుగానే దాన్ని చూస్తూ ఉంటారు. కానీ 100% కరెక్ట్గా చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి. కాబట్టి నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నవాడివి, నువ్వు ఈ లోకానికి ఉప్పువు, ఈ లోకానికి నువ్వు వెలుగువు అని నువ్వు ప్రదర్శింపబడాలంటే నీ కొమ్మకు ఏమి కావాలి? నీ కర్రకు ఏమి కాసి ఉండాలి? ఫలాలన్నీ కాసి ఉంటే అప్పుడు అరే ఈమె ఫలాని వ్యక్తి, క్రీస్తుతో కూడా నువ్వు గుర్తించబడుదువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ఫలములు లేనట్లయితే, ఈ ఆత్మ ఫలములు లేనట్లయితే అది ఇంకను చాలామంది ఆ బయటనున్న మొదటి బలిపీఠం దగ్గరే ఉన్నారు. ఎక్కడున్నారంట వాళ్ళు? ఇంకా ఆ బయటనే ఉన్నారు. ఇక్కడికి వస్తేనే జీవం. ఆత్మఫలం లేకుండా ఉన్నావంటే దాని అర్థం ఏంటిది? ఇంకా నీవు ఆ బయటనే ఉన్నావు. ఇంకా నువ్వు రావాల్సిన ప్రయాణము చాలా ఉన్నది. నువ్వు పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అక్కడి నుంచి అంటే నీ మనస్సు మారి రూపాంతరం చెందటానికి ఇంకా చాలా సమయము ఉన్నదని నీకు తెలియబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జనులు ఇంకా అందరికీ బహిర్గతముగా కనిపిస్తూ ఉన్నారు. బయట ఆవరణంలో ఉంటే దాని అర్థం ఏంటి? జనులకు వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తులో నీకు వచ్చిన నీ జీవము ఎక్కడ దాచబడి ఉండాలి?
దేవుని యందు దాచబడాలి. కానీ నువ్వు అక్కడ ఉంటే నీ జీవం అందరికి కనిపెడతా ఉన్నది. కాబట్టి అపవాదిగాడు వచ్చి నీ జీవాన్ని పట్టుకోవచ్చు, తీసుకుపోయి ఎక్కడ పెట్టేస్తాడు? పాతాళంలో పెట్టేస్తాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా కనపడటానికి వీల్లేదు. మీరు ఇంకను జనులందరూ బహిర్గతమై ఉన్నారు, అంటే కనిపించుచున్నారు. మీరు ఇంకను మీ కొరకు చూడండి, యోహాను ఏమనుకుంటుండో మన గురించి, మన పొరుగువాడు ఏమనుకుంటున్నాడో చూడండి. లేకపోతే ఏదో దాని గురించి మనం వినుచున్నాం. కానీ ఆ తెర మరియు తెరలు పడిపోయినప్పుడు క్రీస్తు ద్వారా మీరు దేవునిలో దాగుకొనేదరు. మీరు బయట ఉంటే మీరు ఏమింటా ఉంటారు? మన పక్కనోడు ఏమనుకుంటుండో, ఈ సైడోడు ఏమనుకుంటుండో, ఆడు సైడోడు ఏమనుకుంటూ, ఇవన్నీ నువ్వేమవుతావు? వింటా ఉంటావు. కానీ నువ్వు ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఆ ముందు ఆ తెర, అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని యందు నువ్వు దాచి పెట్టబడితే నీ మీద వస్తున్న సనుగులు గొనుగులు అవన్నీ కూడా ఇక నీకు ఏమీ వినపడవండి. హల్లెలూయా. వాటి గురించి నువ్వేమీ బాధ పడవు, వాటి గురించి అసలు నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే వాటన్నిటిని నువ్వు దాటి ఎక్కడికి వచ్చేసావు? దేవుని యొక్క దాచబడిన స్థలంలోనికి నీవు వచ్చావు. ఇక బయట వెలుగు నీకు అక్కరా లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ యోహాను ఏమనుకుంటున్నా, పొరుగు వాడేమనుకుంటుండో, అలా వాడేమనుకుంటుండో, ఈడేమనుకుంటుండో, అవన్నీ నీకేమీ సంబంధము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పడి ఉన్న ఒక పాపి యొక్క చిత్రము ఎంత అద్భుతముగా ఉందో చూడండి. ఆ పాపి యొక్క జీవితము ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తే ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ ఆ కర్ర పడి ఉండి అది చిగురించెను. ఆమేన్, హల్లెలూయా. అది పరిమళము. చిగురించినప్పుడు ఆ పుష్పాలు బయటకు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఏ చెట్టైనా చూడు, పూత వచ్చిందంటే దాని దగ్గర నుంచి ఏమొస్తుంది? ఒక వాసన, ఒక పరిమళం అనేది తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ పుష్పం యొక్క సువాసన అది తీసుకొని వచ్చినది, మరి అది ఫలములను ఫలించెను. కాబట్టి నీ పుష్పాలు కూడా చిగురించి నువ్వు పుష్పిస్తే ఆ వాసన, ఆ పరిమళ వాసన, ఆ ఇంపైన వాసన దేవుడు ఆగ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి భూ సంబంధంగా మాట్లాడితే అది ఒక అద్భుతమైన మాదిరిగా ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంఘము పరిమళ సువాసనగా ఉండాలని వాక్యం చెప్తా ఉన్నది. ఎటువంటి వాసన అంట? చెడ్డ వాసన ఉంటే ఎవ్వడు ఇక్కడికి రాడు. చెడు వాసన వస్తున్న కాడ ఎవడన్నా ఆగి ఉంటాడా? ఒక చనిపోయిన దేహం నుంచి చెడు వాసన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఎవరైనా దాని దగ్గర ఉంటారా? ఎవరు ఉండరు. కానీ మంచి వాసన ఎవరి దగ్గర వస్తుంది? జీవించుతున్న వాడి దగ్గరనే మంచి వాసన వస్తుంది. హల్లెలూయా. అట్లనే సంఘం ఏ విధంగా ఉండాలంట? పరిమళ సువాసనగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు పుష్పాలు ఫలించాలి, పుష్పాలు నీ దగ్గర నుంచి రావాలి, అప్పుడే నువ్వు వాసన ఉంటావు. ఆ తర్వాత పుష్పముల నుంచి ఏం బయటకు వస్తాయి? కాయలు వస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ మొదటి సంగతి ఏమనగా, మనము పంటను కలిగి ఉండక మునిపే మనం విత్తనమును కలిగి ఉండాలి. ఒక పంటను మనం కోయాలంటే దానికంటే ముందే మన చేతుల్లో ఏముండాలి? విత్తనాలు ఉండాలి. అప్పుడే మనం భూమిలో వేస్తే అది పంటగా వచ్చి ఆ తర్వాత దాన్ని మనము కోయగలము. హల్లెలూయా. మరియు ఆ విత్తనము భూమిలో పెట్టబడితే అది దాని యొక్క ఫలమును ఫలించును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే, మనం ఈ మూడవ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాల్సి ఉండాలంటే మొదటిగా మనం క్రీస్తుని స్వీకరించవలెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి దేవునితో నీ జీవము దాచబడి ఉండాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలి? క్రీస్తును స్వీకరించాలి లేదా అంగీకరించాలి. కనుకనే మనం వాక్యం ఏం చదువుకున్నాము? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. అంటే ఎవరి దగ్గర నుంచి? యేసుక్రీస్తు ద్వారా.
హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ముందుగా నువ్వు క్రీస్తును స్వీకరించవలసినదే. యేసుక్రీస్తుని స్వీకరించకుండా దేవుడి దగ్గరికి వెళ్దామని అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఆ మార్గం అనేది ఇక లేనే లేదు. నా ద్వారానే తండ్రి యొద్దకు రాగలడని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు అనేకులమైన మతాలు అని ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, మరి వారి సొంత మార్గంలో దేవుని చేరుదామని వారు అనుకుంటున్నారు. కానీ ఏకైక మార్గం ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తులోనే. కనుక ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్థలమునకు, అంటే అతి పరిశుద్ధ స్థలమునకు నీవు రాకమునిపే ఏం చేయాలంట? రాకమునిపే నువ్వు క్రీస్తును అంగీకరించాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుదాం. రైట్. ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకుంటా ఉన్నామో, పరిమళ సువాసన. నా దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిమళము అన్నది మనకు ఇంపార్టెంట్ అయినది. పరిమళము, నీవు ఎన్నడైనా ఒక గులాబీ తోటలోనికి వెళ్ళావా? బాగా గమనించండి. పరిమళం రావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పుష్పములు ఉన్న చోటకి నువ్వు వెళ్ళాలి. అంటే ఎప్పుడైనా నువ్వు గులాబీ తోటకి వెళ్ళావా? ఆ గులాబీ పగటిపూట ఎండవేళ ఎక్కువగా సువాసననివ్వదు. ఏంటంట? ఎండవేళ పగటిపూట ఎక్కువగా సువాసన అది ఇవ్వలేదండి. కానీ వేకుజామున గాలి ఎంత శుద్ధీకరించబడిన తరువాత అప్పుడు ఆ గులాబీ యొక్క పరిమళము అద్భుతము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాత్రులలో వేకుజామున ఏమవుతుందంట? గాలి అంతా కూడా శుభ్రపడుతుంది, ధ్వని అంతా శుభ్రపడుతుంది, వాతావరణం అంతా శుభ్రపడుతుంది. లోపడండి అన్నారు. చూడండి, మొత్తం ఏమవుతా ఉంది? శుభ్రపడతా ఉంది. ఎప్పుడైతే గాలి ధ్వని అదంతా శుభ్రపరచబడుతుందో అప్పుడు ఆ వాసన ఎక్కడికి వస్తుంది? ఎంతో దూరము వాసన వస్తుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు పరిమళము అద్భుతము. కాబట్టి ఒక వ్యక్తి, బాగా గమనించండి, ఒక వ్యక్తి ఆ గుసగుసల నుండి బయటికి వచ్చినచో, గొడవ పడుచు బయటికి వచ్చినచో, మదన పడుచు ఉన్నట్లయితే, లేదా గొడవ పడుచు ఉన్నట్లయితే, గుసగుసలు పడుతున్నట్లయితే, మరియు ఆ సువార్త యొక్క ఎక్కువైన పరిమళను మీరు ఎన్నడూ పొందలేరు. ఏంటంట? సువార్త యొక్క పరిమళాన్ని మీరు ఎన్నడూ పొందలేదండి. ఎందుకంటే నీళ్ళు ఏమున్నాయంట? గుసగుసలు ఉన్నాయి, గొడవ పట్టాలు ఉన్నాయి, ఇంకా మదన పడుతున్నావు, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ పరిణామాన్ని నువ్వు దాన్ని తీసుకొని రాలేవు. కానీ చూడండి, కానీ దేవుని యొక్క నిశ్శబ్దములో అతడిని ఒక్కసారి ఒంటరిగా ఉండనివ్వండి. ఆమేన్. హల్లెలూయా.
ఈ మూడవ తెరలోనికి వస్తే, ఈ మూడవ ఆవరణలోనికి వస్తే ఇక అక్కడ నీకేం వినపడవు, బయట నుంచి ఏ శబ్దాలు నీకు వినపడవు, నిశ్శబ్దంగా ఉంటావు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి బలిపీఠంపైకి వచ్చి ప్రతి వ్యక్తి మొదటిగా ఒంటరిగా ఉండవలేను, అప్పుడు ఫలములు వచ్చును, దాని యొక్క ఫలములు తీసుకుని వచ్చును. దేవుని యొక్క సన్నిధిలో ఉండు ప్రతి మనుష్యుడు ఈ గొప్ప రహస్యమైన స్థలములోనికి దాసబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మనకేమున్నదంట, పరిమళం అన్నది ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీతి, సమాధానం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళుతనం, సహనము అనే ఈ ఫలాలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇతర సంగతులను గురించి సనుగు కొనవద్దు. ఏమని చెప్తా ఉన్నాడు ప్రవక్త? ఇతర సంగతులను గురించి సనుగు కొనవద్దు. హల్లెలూయా. మరియు ఆ దత్తపుత్రత్వమైన దేశంలోనికి నీవు దేవునితో దాగుకునేంత వరకు నీవు ఎన్నడూ పరిమళాన్ని పొందలేవు. కాబట్టి నువ్వే విధంగా ఉండాలంట, దేవుని దగ్గర దాగుకుంటేనే నీవు పరిమళాన్ని పొందగలవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ మొదటి ఆవరణంలో వెలుగుంటుంది, సూర్యుడి వెలుగుంటుంది, సూర్యరశ్మి ఉంటుంది. కొద్ది రోజులు మబ్బుగా ఉంటుంది, కొద్ది రోజులు చీకటిగా ఉంటుంది. ఒక రోజు బాగా ముసుర్లు పట్టినప్పుడు సూర్యుడే కనపడడు. చూడండి, కొన్ని దినములు అది చీకటిగా ఉన్నది, అది బయటి ఆవరణమై ఉన్నది. ఆ తర్వాత స్థలము దేవుని యొక్క దీపమై ఉన్నది. తర్వాత స్థలములు ఎక్కడికి వస్తున్నాము? దేవుని యొక్క దీపన వాక్యము, రెండవ ఆవరణము, దాని పరిశుద్ధ స్థలము అని అంటాం. అక్కడ నీతికరించబడిన వారు నిలబడెదరు. ఇప్పుడు ఇక్కడంతా ఎవరు ఉంటారంట? నీతికరించబడిన వారు నిలబడదు. మరియు మానవ హస్తముల ద్వారా వెలిగించబడును. అక్కడున్న వెలుగు ఎట్లుంటుందంట? దీపాలను మానవ హస్తముల ద్వారా వెలిగిస్తారు అక్కడ దీపం ఉండటానికి. రెండవ ఆవరణములో చూడండి, అక్కడే మనము మన సంఘ శాఖల గురించి వాదిస్తాం. మన దగ్గర భేదములు ఉంటాయి. చూడు, మనం రకరకాలుగా అన్నీ అనుకుంటా ఉంటాం. కానీ ఇంకొక స్థలం ఉన్నది, అదే దాగి ఉండు స్థలము. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దాగి ఉండుటకు కోరుకొనునో ఆ తర్వాత స్థలములోనికి నడుచును. నాకు ఇవన్నీ వద్దురాబోయ్, నేను దేవుని దగ్గరనే దాగుకోవాలి, నా జీవము ఆయనందు దాసపడి ఉండాలని కోరిక ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కడికి వెళ్తారంట? అతి పరిశుద్ధ స్థలములోనికి. హల్లెలూయా. అక్కడ ఎక్కడే కానీ కృత్రిమ వెలుగు లేదు. అక్కడ కొవ్వొత్తులతో వెలిగించిన, మనుషుల హస్తంతో వెలిగించిన వెలుగు ఉండదు. బయట నుంచి సూర్యుని యొక్క వెలుగు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుని వెలుగు ఉండును. అక్కడ కెరూబుల యొక్క రెక్కల మధ్యలో అక్కడ ఒక సహజాతీతమైన వెలుగు వ్రేలాడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏముంటాయి? లోపలికి పోతే మూడవ మందిరం లోపల ఆవరణకు పోతే ఏముంటాయి? కెరూబుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు ఉంటుంది. తర్వాత చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. ఇంకా తర్వాత ఏముంటుంది? మన్నాతో నిండిన పాత్ర ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అక్కడ మన్నాతో నిండిన పాత్ర కూడా ఉన్నదండి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ షకీనా మహిమలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ సర్వశక్తుడి యొక్క దేవుని సన్నిధిలో జీవిస్తాము. ఈ లోకం యొక్క అంధకారము ఏదైనా కానీ అక్కడ మనకు పని చేయదు. అన్నీ కూడా అక్కడ మనకు కనపడకుండా పోవును. అతడు సర్వశక్తుడైన దేవుని షకీనా మహిమలో జీవించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నామంట? మనము షకీనా మహిమలో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నీకు కావలసినది అదే. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనకు కావాల్సింది ఏంటిదంట? ఆ షకీనా మహిమలో మనము జీవించాలి. నీవు క్రీస్తులోనికి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం చదువుకున్నాం, నీ యొక్క
జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చదవండి, 29. యోహాను సువార్త 10వ అధ్యాయం 29 ఒకసారి చదవండి. ముగింపులోనికి వచ్చినాం మనం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నాం? కొలస్సీలో దేవుని యందు జీవము దాచబడి ఉన్నది. ఇంకా దాని నుంచి ఎవరు బయటికి తీసుకొని రాగలడు? ఎవరు అపహరించగలడు? కాబట్టి నీకు నిత్య జీవము తప్పకుండా ఉన్నదని అక్కడ ఏం చూపిస్తుంది? రుజువు పరుస్తుంది. హల్లెలూయా. ఆ రుజువే అహరోను కర్ర 3వ అతి పరిశుద్ధ స్థలములో పెట్టినప్పుడు అది జీవించి చిగుర్చి పుష్పములు పూసి ఫలాలు తీసుకొచ్చిందని నీకు రుజువుగా అక్కడ ముందుగానే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి వాటినంటే గొర్రెలను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. మీ జీవం ఎక్కడుందంట? దేవుని యందు ఉన్నది. కాబట్టి ఆయన చేతి నుండి ఇంకా అపహరించి నీ జీవాన్ని పాడు చేసేవాడు ఎవడు లేడండి. హల్లెలూయా. నీకు తప్పకుండా నిత్య జీవం ఉందని అక్కడ చూపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 3వ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ఆ చనిపోయిన కర్ర ఏ విధంగా కాయలు తీసుకొని వచ్చి జీవించిందో మన బ్రతుకు కూడా ఆ విధంగానే బ్రతికి మనము ఫలములు తీసుకొని వస్తామనేది మనకు రుజువు పరుస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమి జరిగిందో చూడండి. అది మొదటిగా అది చిగురించుటకు వీలుగా అది తిరిగి బ్రతకవలసి ఉన్నది. ఆ కర్ర చిగురించాలంటే ముందుగా ఏం కావాలా? దానిలోకి బ్రతకటం రావాలి, అంటే జీవం అన్నది రావాలి. హల్లెలూయా. అది చిగురించినది. అది కేవలం చిగురించటం మాత్రమే కాదు కానీ అది పుష్పించినది. అది పుష్పించటం మాత్రమే కాదు కానీ అది ఫలించింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ తెరను దాటి క్రీస్తునొద్దకు వచ్చి అక్కడ తన జీవమును దాచిన ప్రతి విశ్వాసి యొక్క జీవితము ఆ విధంగానే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టుకోండి. అప్పుడు ఏం చేయగలవు? ఫలాలు ఫలించగలవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు తిరిగి జీవించి చిగుర్చి పుష్పించి ఆత్మ ఫలములు ఫలిస్తావు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ సమాజంలో సేవకుడిగా ఉంటావు. నీవు యేసు కొరకు ఆత్మలను జయిస్తావు. నీవు నూతన వ్యక్తివి. పాతవి గతించను. మనుషుల సంప్రదాయములు విఫలమవుతాయి, కానీ నీ హృదయము దేవుని ప్రేమతో ప్రజ్వరిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో వారు ఆ పాత కర్రను పెట్టి దాని లోపట దేవుడు కెరూబులమైన మహిమలో నివసిస్తున్నాడు. ఆ కర్రలో ఒక్కసారిగా ఈ కార్యములన్నీ జరిగినవి. ఒక్క రాత్రిలోనే ఈ కార్యాలన్నీ జరిగినాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితము ఈ యొక్క సమయం ముందు నీవు కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉండాలంట? చూడండి, ప్రతిష్ఠించబడి దేవుని ఎదుట పెట్టబడిన జీవితాన్ని నీవు జీవించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అది నీలో ఉన్న పోరాటములన్నిటినీ తీసివేయును. ఎప్పుడైతే నీ జీవము ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నదో ఇప్పుడు ఏం చేస్తా ఉందంట? నీ పోరాటములన్నిటినూ తీసివేయును. అది నీలో ఉన్న భేదములన్నిటినీ తీసివేయును. అది నీలో ఉన్న సిద్ధాంతములన్నిటినీ తీసివేయును. కనుక నీవు గనుక ఆయన సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే అది నిన్ను నిజమైన క్రైస్తవునిగా మార్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అది నూతన పరచబడుతుంది, తిరిగి నూతన పరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలమందు మంచు కురుస్తుంది, ప్రపంచం విశ్రాంతిగా ఉంటుంది.
ఎప్పుడు మంచు పడుతుంది? తెల్లవారుజామున. ప్రపంచమంతా ఎట్లుంటుందంట? విశ్రాంతిగా ఉంటుంది. పగటిపూట అది సురుగ్గా ఉంటుంది, ప్రయాసలు, పనులు. కానీ ప్రతిదీ నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మంచు కురుస్తుంది. అట్లనే నీ జీవం కూడా, నీవు క్రీస్తులో దాచబడినట్లయితే, నువ్వు నూతన సృష్టి అయినట్లయితే, అప్పుడు నీ మీద ఏం కురుస్తుంది? మంచు కురుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సెకిన మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సెకిన మహిమ నీ మీద ప్రకాశించాలంటే నీవు కూడా మోషలాగా ఏం కావాలి? కొండ మీద ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో మోషే కొండ దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలో ఆ సెకిన మహిమలో ఉన్నప్పుడు ఏమైందంట? ఇక్కడ ఉన్న గుసగుసలన్నీ పోయినాయి, కింద ఉన్న పోరాటములన్నీ లేవు, భేదములన్నీ ఆయన దగ్గర లేవు, ఏ సిద్ధాంతాలు ఆయన ఏమి తీసుకొని పోలే. హల్లెలూయా. చూడండి, అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖము ఏ విధంగా వచ్చాడు బయటికి? ఆయన ముఖము వెలుగుతూ ఉందంట. ఎందుకంటే ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? సెకీన మహిమలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందున్న నీవు అక్కడి నుంచి బయటికి వస్తే ఏ విధంగా కనపడతావు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మీరు కూడా వాక్యముతోటి ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సన్నిధిలో ఏ విధంగా నెమ్మది కలుగుతున్నదో చూడండి. ఒకసారి నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు నీవు నెమ్మది పొందుతావు. దేవుని సన్నిధిలోనికి వస్తే నీకేమొస్తుందంట? నెమ్మది పొందుతావు. నీవు దేనిని గురించి కలవరపడవు. నీవు ఎక్కడ నిలబడి ఉన్నావో నీవు ఎరుగుదువు, అక్కడ ఏదో జరుగుతుంది. నీవు నిజమైన క్రైస్తవుడు అని నీవు ఎరుగుదువు. నిన్ను ప్రేమించే వ్యక్తితో నీవు సంబంధము కలిగి ఉన్నావని నీవు ఎరుగుదువు. లోపలికి పోతే నిన్ను ప్రేమించే వ్యక్తితో నువ్వేమి ఉన్నావంట? సంబంధం కలిగి ఉన్నావు. అది నీకు నెమ్మదిస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీవు ఇతరులకు కూడా నెమ్మది కలిగిస్తావు. నువ్వు నెమ్మది పొందుకోవటమే కాదు, కానీ నువ్వు తిరిగి మరి ఇతరులకు నెమ్మది కలిగిస్తావు. హల్లెలూయా. నీవు దాసబడినప్పుడు నీ ఆత్మ ఆయనను నీవు ఆయన ఆత్మను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం సత్యం అన్న దాని దగ్గరికి మనము వచ్చినప్పుడు మనము ఈ విధంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చివరిగా ఇప్పుడే జన్మించిన ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఒకసారి గమనించండి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. చూడండి, ఈ యొక్క సమయమందు ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినట్లయితే, చూడండి, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినట్లయితే అతడు కేకలు వేయకుండా కదలకుండా ఉన్నట్లయితే, ఏడవకపోతే వైద్యులు సాధారణంగా ఏం చేస్తారు? అతడు కాళ్ళు పట్టుకొని పైకెత్తి, చూడండి, కాళ్ళు పట్టుకొని పైకెత్తి, తల ఎట్లుంటుంది? కిందికుంటుంది. పైకెత్తి గట్టిగా సరుస్తారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యాడ జరుస్తారు? ఈపుకు జరుస్తారు, పిర్రలకు సరుస్తూ ఉంటారు. హల్లెలూయా. దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? హల్లెలూయా. చూడండి, వారు ఇంకను అప్పుడే జన్మించిన మృత శిశువు వారిని మేల్కొల్పుటకు అప్పుడప్పుడు వారికి ఏం చేస్తానంట? జీవంలోనికి రావటానికి. కదలకున్నట్టయితే వాడిని పైకి తల కిందలు పెట్టి సరుస్తూ ఉంటే అలా కొంచెం సమయానికి వాడు ఏమవుతుంది? కదలిక అన్నది వస్తుంది, అంటే జీవం అతనిలోనికి వచ్చింది. హల్లెలూయా. అట్లనే ఈ దినము సంఘానికి కూడా అప్పుడప్పుడు సువార్త చురకలు అవసరమై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేయాలంటే, తాళ్ళు తీసుకొచ్చి, ఇది కూడా చక్కగా ఉన్నాయి, ఇక్కడ ఏలాడదీసి ఏం చేయాలి? మిమ్మల్ని తాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తల కిందలు మిమ్మల్ని ఏలాడదీసి సువార్త చురకలు ఏం చేయాలంట? మీకు అంటియాలి. మీ పిల్లలకు సువార్త చురకలు అంటియాలి.
అప్పుడు మీలో ఏమవుతుంది? ఎప్పుడైతే మన చిన్నపిల్లలప్పుడు అయ్యండి సూదులు తీసుకొని సూదులు తీసుకొని కాల్చి కడుపు గంట పెడతారు 2-3 వరుసలు. అప్పుడు ఏంటిదంట, వాడిలో ఇంకా చురుకుదనము ఎక్కువ రావటానికి. కాబట్టి ఆ విధంగా ఉండాలంట. అంటే అలా చురుకుగా మనము ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకనూ మనము ప్రభు సన్నిధికి వచ్చి మన జీవితాన్ని దేవునితో కూడా దాచిపెట్టుకోలేనట్లయితే మనకు సువార్త సురకలు అవసరమై ఉన్నవి. అప్పుడు వారు ఏడుస్తారు, అప్పుడు వారిలో జీవం ప్రవేశిస్తుంది. ఈ సమయం ముందు అది మనకు అవసరమై ఉన్నది, మరియు సంఘమునకు అది అవసరము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనము 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21-22 ఒకసారి చదువుకొని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు 1వ అధ్యాయము 21-22. చదవండి అదే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మాట జాగ్రత్తగా వినండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. కాబట్టి క్రీస్తునందు మనము స్థిరపరచబడి అభిషేకించబడి ఉండాలి అంటే అది దేవుడికే పని. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి. దేవుడు ఎక్కడున్నాడు? షకీన మహిమ 3వ ఆవరణమైన అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర రావాలి. కాబట్టి నువ్వు అప్పుడు ఆ బయట ఆవరణం దాటాలి. పరిశుద్ధ స్థలం అని ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం, మందిరానికి వస్తున్నాం పోతున్నాం, మందిరానికి వస్తున్నాం పోతున్నాం, ఆ కార్యం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది మంచిగానే ఉంది అని అనుకుంటే అంత మాత్రము కాదండి. ఈ స్థలాన్ని దాటి మీరు ఎక్కడికి రావాలి? దాసబడే సన్నిధిలోనికి మీరు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మీరేమవుతున్నారంట? ఆయన మనకు ముద్ర వేసి 22వ వచనంలో ఉంటుంది. ఏం చేస్తున్నాడంట? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట? మనం 3వ పరిశుద్ధ స్థలంలోకి వచ్చారక ఇక ముసుగు కప్పటం కాదు, కానీ అది ఏ ముసుగై ఉన్నది? ఆత్మనే ముద్ర. ఆమేన్. పరిశుద్ధాత్మతోటి మనల్ని నింపుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ముద్ర మనము కలిగి ఉంటా ఉన్నాము. అది దేవుని ముద్ర. ఆ దేవుని ముద్ర ఉన్నవాడే ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ ముద్ర ఏమిటో కాదు, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉండటము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు మనకు కావలసింది ఏమనగా, మనం సంఘ సభ్యత్వం నుండి దాటి ప్రభు అయిన యేసు క్రీస్తుకు సంపూర్తిగా ప్రతిష్ఠించబడి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. దేన్ని దాటుకొని రావాలంట? మనమేదో సంఘంలోకి వచ్చి సభ్యత్వం తీసుకున్నాం, ఈ సంఘాన్ని మేము హాజరవుతున్నాము అనే పేరు ఒకటి మనకు ఉండటము కాదు, కానీ యేసుక్రీస్తుకు సంపూర్ణముగా ప్రతిష్ఠించబడి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. అప్పుడు చూడండి, నువ్వు తాజాగా మారుదువు. హల్లెలూయా. నువ్వు తాజాదనమును అనుభవించుదవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క విత్తనము ఏమైతే ఉన్నదో దానిని తీసుకొని ఎక్కడ పెట్టు? దేవుని యొక్క 3వ ఆవరణలో అయితే అతి పరిశుద్ధ స్థలములో నీవు పెట్టినట్లయితే నీవు ఆరోను కర్రలాగా ఏమవుతున్నావంట? చిగురించగలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మీ సహోదరుడిగా ప్రభు అయిన యేసునందు మీ సేవకుడిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనియండి.
ప్రవక్త కూడా ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఈ సమయంలో మీ సహోదరుడిగా ప్రభుని యేసునందు మీ సేవకుడిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనియండి. అదేంటో తెలుసా ప్రశ్న? యథార్థముగా నీలో నీవు దీనిని చెప్పుము. ఇప్పుడు చెప్పబోయే మాటలను యథార్థముగా నీలో నీవు చెప్పుము. ప్రభువు అయిన యేసునొద్దకు వచ్చి యథార్థముగా నీవు చెప్పుము. దేవా, చెప్పండి, దేవా అందరూ, ఏ దేవా, నా తప్పిదము నీవు ఎరిగి ఉన్నావు. ప్రతిదినము ఈ చిన్న చిన్న కార్యములతో పోరాడుటను నీవు ఎరుగుదువు. ఈ పోరాటం నాకు కఠినముగా ఉన్నది, అందుకే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనకేమున్నాయంటే ప్రతిదినము పోరాటాలు ఉన్నాయి. చిన్న చిన్న కార్యములే మనకు పోరాటాలు ఉన్నాయి. తద్వారా మనం తప్పిదములు మనం చేస్తూ ఉన్నాం. అవన్నీ ఆయన మనం ఎరిగే ఉన్నాడు దేవుడు. వాటినన్నిటి తప్పించమనే ఈ దినము నేను ఇక్కడ నిలబడి ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ముందెన్నడు క్రీస్తు దగ్గరికి రాని పాపులారా ఆయన దగ్గరికి రండి. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ముందెన్నడు ప్రభు దగ్గరికి రాని పాపులుగా ఎవరైనా ఉన్నట్లయితే ఆయన దగ్గరికి రండి. ప్రభువా, నీ ఎదుట నేను నిలబడ్డాను, నేను అహరోను ఎన్నిన కర్రను, నాలో ఏ మంచి లేదు, కానీ ప్రభువా ఈ సమయంలో నీ పాదముల యొద్ద పెట్టబడుచున్నాను అని నువ్వు చెప్పినట్లయితే అది ఏ విధంగా చిగురిస్తుందో చూడుము, ఏ విధంగా ఫలిస్తుందో చూడుము. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒప్పుకోలు నీకు దగ్గర ఉన్నట్లయితే, నువ్వు ప్రభు సన్నిధానంలోకి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు ఏ విధంగా చిగురిస్తావో, ఏ విధంగా ఫలిస్తావో నువ్వు చూస్తావు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధికి అతడు వచ్చినప్పుడు ఈ విధంగానే వచ్చుచున్నాడు. మొదటిగా అతడు విశ్రాంతి పొందవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ ఒక మనిషిని చేపట్టవలసి ఉన్నది. అంతటా అతన్ని నూతనపరచును, మరొక వ్యక్తిగా చేయవలసి ఉన్నది. ఆ విశ్రాంతిలోనికి మనం వెళ్ళవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ అతని లోనికి రావలసి ఉన్నది. ఆ ప్రశాంత గడియలో పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రశాంతమైన తెల్లవారుజామున అటువంటి వాతావరణంలో ఏం పడుతుందంట? మంచు కురుస్తుంది. కాబట్టి దేవునితో నువ్వు ఏకాంతముగా గడిపే కొంది నీ మీద ఏం పెట్టబడతా ఉంటుంది? షకీనా మహిమ అనే పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు బాగా గమనించండి. మేడగదిలో 120 మంది ఆ ఊరి వారందరికీ దూరముగా తలుపులు వేసుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణములో ఉదయకాల వేళల్లోనే ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. హల్లెలూయా. ఆ ప్రశాంతమైన వాతావరణములో మంచు అనే షకీనా మహిమలాగా వారి మీదకి ఏమొచ్చింది? అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారు దేవునితో ఏ విధంగా ఉన్నారు? 120 మంది ప్రశాంతంగా ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు మూడవ పరిశుద్ధ స్థలంలోకి వచ్చినావంటే, ఆ యొక్క ముద్రలోనికి నువ్వు వచ్చినావంటే నీవు ప్రశాంతంగా ఉన్నావు, నీలో నెమ్మది ఉన్నది. అప్పుడు ప్రభు నీ లోపలికి ఏం తీసుకొస్తా ఉన్నాడు? తన పరిశుద్ధాత్మను నీకు సంచకరువుగా ఇస్తావు, నిన్ను ముద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు పుష్పిస్తావు, ఫలాలు తీసుకొని వస్తావు. అది అహరోను యొక్క కర్ర యొక్క జీవితం ఏ విధంగా మనకు ఒక పాఠమై ఉన్నదో ఇది మనం చూసి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి.